కాలక్షేపాన్ని కూడా ఒక వరం కింద మారుస్తూ ఈ వరల్డ్ లోనే బెస్ట్ వన్ ఆఫ్ ద డాక్టర్ ఎక్కడా లేరు మన వైఎస్ బాబు గారు. మీ అందరికీ తెలుసు మన వైఎస్ బాబు గారు. వీరికి సుకన్య అంజుబాబు గారికి ఏం సమస్య వచ్చింది, వాళ్ళ సమస్యని సార్ ఎలా క్లియర్ చేశారు, వాళ్ళు మన ట్రస్ట్ క్లినిక్ ఎలా వచ్చారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సుకన్య గారు, అంజుబాబు గారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? గోపవరం. ఓకే, మీకు వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ గురించి ఎలా తెలిసింది? ఫ్రెండ్స్ చెప్పారా లేకపోతే యూట్యూబ్ ఎలా? మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్యూబ్లు బ్లాక్ అయినాయి అని చెప్పారు. తర్వాత అక్కడ మామూలుగా ఈ హెచ్ఐజీ స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఇక్కడ చూపించుకున్నామని చెప్పారు మేడం. చెప్తే మేము వాళ్ళు ఇలా సలహా ఇచ్చారు, ఈ డాక్టర్ వైఎస్ బాబు గారు బాగా చూస్తున్నారు, ఒకసారి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వమని చెప్తే మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మేడం. వాళ్ళు మాకు ఎవరో తెలియదు మేడం. వాళ్ళు చూపించుకోవడానికి వచ్చిన చెప్పారు మాకు. చెప్తే అప్పుడు ఇక్కడికి వచ్చాము మేడం. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పారు. బ్లాక్ అని చెప్పారు మేడం. ఓకే, ఇక్కడికి వచ్చి వాడిన తర్వాత 4 months 5 months వాడిన తర్వాత ఓపెన్ అయింది. ట్యూబ్స్ ఓపెన్ అయ్యి అని ఇప్పుడు ఇక్కడ క్లినిక్ లో చెప్పారా మీరు, లేకపోతే బయట చూపించుకున్నారు? ట్యూబ్స్ ఓపెన్ అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు? ఓకే, ట్యూబ్స్ ఓపెన్ అయ్యి కన్ఫర్మ్ చేసుకున్నారు. అప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయ్యి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? చెప్పుంటారు కదా మీకు కష్టం అని చెప్పారు బయట బ్లాక్ అయ్యి ఇంకా మీకు ప్రెగ్నెన్సీ కష్టం అని చెప్పేసారు. సర్జరీ చేయాలని చెప్పారా? డైరెక్ట్ గా ఐయుఐ అని చెప్పారు మేడం. డైరెక్ట్ గా ఐయుఐకి వెళ్ళిపోతున్నారు. ట్యూబ్స్ ఓపెన్ చేసే ప్రయత్నం కూడా ఏం చేయాల. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఐయుఐ అని చెప్పేసారు. బయట డాక్టర్లు అయితే ఒక ఆయన అయితే చాలా మంది అనుకున్నారు ట్యూబ్స్ ఓపెన్ చేయాలని, అటువంటి మగవాళ్ళు లేరు అన్నట్టుగా మాట్లాడారు. ఓకే, డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇదంతా ఫేక్ అని మీకు డౌట్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక నమ్మకం కుదురుంటుంది. వచ్చినప్పుడు మీకు ఫస్ట్ సార్ కౌన్సిలింగ్ విన్నారా? కౌన్సిలింగ్ విన్నప్పుడు ఏమనిపించింది? మన సమస్యకి ఒక పరిష్కారం దొరికింది అని ఫీల్ అయ్యారా? ఓకే, నెక్స్ట్ సార్ చెప్పినట్టు నమ్మకంగా మెడిసిన్ యూజ్ చేశారు. ఇప్పుడు బ్లాక్ అయింది, ట్యూబ్ ని ఓపెన్ అయింది. ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరేం చెప్తారా? చెప్పండి. ఓకే, మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దగ్గరికి ప్రెగ్నెన్సీకి చెరువులోకి వెళ్తున్నారు. ట్యూబ్స్ ఓపెన్ అయినాయి అంటేనే మీరు ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫామ్గా మీరు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారు. అదే నమ్మకంతో సార్ నమ్మి ఇక్కడికి వచ్చారు, మెడిసిన్ యూజ్ చేశారు, బ్లాక్స్ అయిన ట్యూబ్స్ని ఓపెన్ చేశారు. ఓన్లీ మెడిసినే. మీకు ఏమైనా సర్జరీ చేశారా? ఎటువంటి సర్జరీ లేదు, ఎటువంటి కుట్టు కోత ఏమి లేదు, ఏదైనా చాక్ పెట్టి కొయ్యడం కానీ ఇలాంటి ఏం చేయలేదుగా. ఓన్లీ మెడిసిన్ యూజ్ చేసి కుట్టు కోత ఏమీ లేకుండా ఓన్లీ మెడిసిన్ యూజ్ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేశారు. నిజంగా మిరాకిల్ అనిపిస్తుందా మీకు? నమ్మి వచ్చారు, అలాగే మెడిసిన్ యూజ్ చేసి మీ సమస్యని క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ మీరు కన్ఫామ్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వీడియో కూడా మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి కుట్టు ఆపరేషన్ కోత లేకుండా ట్యూబ్స్ ఓపెన్ చేశారు. మెయిన్ గా ఈ రోజుల్లో చాలా మంది లేడీస్ లో అందరూ భయపడుతున్నది పెద్ద మహమ్మారి కింద తయారైంది ఏంటిది? మెయిన్ గా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అంటున్నారు. అసలు ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏంటి, ప్రెగ్నెన్సీ రాదంటారా అని డౌట్ మీలో కూడా అందరికీ ఉందని నాకు తెలుసు. ఎటువంటి డౌట్ లేకుండా సమస్య ఎటువంటిదైనా కేర్ ఆఫ్ అడ్రస్ మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్. నమ్మి రండి, మీ సమస్యకి పరిష్కారం దొరికి తీరుద్ది. చూసారు కదా మీ కళ్ళ ముందు ఒక జంట వారి మాటల్లో మీకు చెప్పారు. మీరు కూడా నమ్మి రండి, ఖచ్చితంగా అయి తీరుద్ది. ఇది ఫేకా అని డౌట్ ఉన్న వాళ్ళకి ఇది ఫేక్ కాదు, 100% నిజం. తప్పనిసరిగా నమ్మి రండి, మీరు క్లియర్ అవుతుంది. వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ఉంది కదా, సార్ ఉన్నారు కదా, ఆ ఫేక్ అనే వాళ్ళందరికీ మీరు కూడా చెప్పండి. మీరు కూడా అనుకుని వచ్చారు, సార్ని కలిశారు, మెడిసిన్ యూజ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ. ఖచ్చితంగా చూడండి, వీళ్ళు నెక్స్ట్ టైం మనకి ప్రెగ్నెన్సీ వీడియో ఇచ్చి తీరుతారు. మీరు కూడా నమ్మి రండి, సమస్య ఎటువంటిదైనా క్లియర్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ అయినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మేడం? ఇది బ్లాక్ అయినప్పుడు ఇచ్చింది. ఓకే,
ఇది బ్లాక్ అని మీకు ఇచ్చిన రిపోర్టు. తర్వాత మెడిసిన్ మన దగ్గర మెడిసిన్ యూజ్ చేశాక ఓపెన్ అయినట్టు మీరు బయట మళ్ళీ చేయించుకుని వచ్చారు. తర్వాత వచ్చిన రిపోర్ట్ ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.